హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనము ఇంగ్లీష్లో వొకాబులరీలో పార్ట్గా 10 కొత్త పదాలు నేర్చుకుందాము. మీకు తెలిసిన పదాలు అయినా కానీ వాటిని ఎలా సెంటెన్స్గా ఫ్రేమ్ చేయాలి, డిఫరెంట్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇది చూద్దాము. ఇది కూడా ఇంగ్లీష్ గ్రామర్తో సంబంధం లేకుండా చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్క పదాన్ని మనము డిఫరెంట్ రకాలుగా వాడడం నేర్చుకోవడం ఈ ప్రాసెస్, ఈ మెథడ్లో నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సరే, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం క్లాస్లోకి. సరే, ఫస్ట్ దేంటి ఇక్కడ బీవేర్. బీవేర్ అంటే జాగ్రత్తగా ఉండడము, జాగ్రత్తగా ఉండు. బీవేర్ ఆఫ్ డాగ్ అని చూసి ఉంటారు కదా మీరు, రోడ్డు మీద వెళ్తుంటే చాలా ఇంటి ముందు పెట్టుకుంటారు. బీవేర్ ఆఫ్ డాగ్ అంటే కుక్క ఉంది జాగ్రత్త. బీవేర్ ఆఫ్ థీవ్స్, దొంగలు ఉన్నారు జాగ్రత్త. బీవేర్ ఆఫ్ ది క్లైమేట్, కొంచెం వాతావరణం గురించి కూడా జాగ్రత్తగా ఉండు. బీవేర్ ఆఫ్ దిస్ సీజన్, ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాస్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ టు గెట్ సిక్, అంటే బాగా అనారోగ్యం పాలవ్వడానికి ఈ సీజన్లోనే, ఈ టైంలోనే, ఈ వాతావరణంలో బాగా ఛాన్స్ ఉంటుంది. బీవేర్ ఆఫ్ దిస్ సీజన్. బీవేర్ అంటే జాగ్రత్తగా ఉండడం. జస్ట్ బీ కేర్ఫుల్ అని అనుకోండి. బీ కేర్ఫుల్ కూడా సేమ్ అదే కేటగిరీ. బీవేర్, బీ కేర్ఫుల్. నెక్స్ట్ చూడండి, బెటర్. గుడ్, బెటర్, బెస్ట్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో డిఫరెంట్గా ఎలా చెప్పాలి. గుడ్ అంటే ఓకే, బెటర్ ఒకదాంతో ఒకటి కంపేర్ చేయాలి. బెస్ట్, బెస్ట్ అంటే అన్నిటికంటే మంచిది. ఇప్పుడు మనం చూసేది సెకండ్ బెటర్. బెటర్ అంటే ఒకదానికంటే ఇంకోటి బెటరు, మరి ఒకదానికంటే మేలైన. సపోజ్ సే దిస్ పెన్ ఈజ్ బెటర్ దెన్ అనదర్ పెన్. దిస్ మార్కర్ ఈజ్ బెటర్ దెన్ అనదర్ మార్కర్ అంటే ఆ మార్కర్ కంటే ఇది నయం అంటే కంపేర్ చేస్తున్నాం అనమాట. బెటర్. బెటర్ ఎప్పుడు వాడతాం మనం ఎప్పుడైనా అంటే ఒకదానికంటే ఇంకోటి బాగున్నప్పుడు. దిస్ గర్ల్ ఈజ్ బెటర్ దెన్ దట్ గర్ల్ అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి కంటే నయమే. ఓకే. దిస్ డిష్ ఈజ్ బెటర్ దెన్ ఎస్టర్డేస్ డిష్. నిన్న వండిన వంట కంటే ఈరోజు వంట నయమే అంటే నిన్నటి దాంతోనే కంపేర్ చేస్తున్నాం. బెస్ట్ అన్నామని కూడా అన్నిటికంటే ఎక్కువ అని చెప్పొచ్చు. సో బెటర్. హౌ యూర్ ఫీలింగ్, ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది ఒంట్లో, ఎలా ఉంది అన్నాం అనుకోండి, ఫీలింగ్ బెటర్ అంటే నిన్నటికంటే పర్వాలేదు అని చెప్పని ఫీలింగ్ బెటర్ అట్లా చెప్పొచ్చు. హౌ ఈజ్ యువర్ మూడ్, బెటర్ నౌ అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగానే ఉంది మూడు, అలా చెప్పుకోవచ్చు. బెటర్ ఇది చాలాసార్లు వాడచ్చు మీరు. ఇంకా చూడండి, బిట్వీన్ అంటే నడుమ, మధ్య. ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను. మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, మళ్ళీ మీరిద్దరు కలిసిపోతారు. యూ బోత్ విల్ ఫైట్, యూ బోత్ విల్ లవ్ టుగెదర్, యూ బోత్ విల్ మిక్స్ టుగెదర్. ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అని అనుకో. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నేనైతే మధ్యలోకి రాను. బిట్వీన్. ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెండ్, మధ్యలో ఏమైంది. బోత్ వర్ ఫ్రెండ్స్నా, ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెండ్, ఇద్దరు ఫ్రెండ్సే కదా, మధ్యలో ఏమైంది అంటే ఆ మధ్యలో ఏమైంది. బిట్వీన్. బిట్వీన్. బిట్వీన్ టూ చపాతీస్ ఐ కెప్ట్ అ లాట్ ఆఫ్ స్టఫింగ్ అంటే రెండు చపాతీల మధ్యలో చాలా స్టఫింగ్ పెట్టాను. వాట్ ఈస్ దట్ స్టఫింగ్. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మసాలా అండ్ ఐ హ్యావ్ పుట్ సమ్ స్టఫ్డ్ ఆలు అండ్ ఆల్సో చీజ్ అండ్ సమ్ రా వెజిటబుల్స్. ఆ రెండు చపాతీల మధ్యలో ఏమేమి పెట్టాను, ఉడికించిన ఆలు పెట్టాను, చీజ్ పెట్టాను, కొంచెం కూరగాయలు, పచ్చి కూరగాయలు పెట్టాను. దెన్ ఇట్ హ్యాస్ బికమ్ అ బ్యూటిఫుల్ డిష్. అది చక్కగా అయింది. మధ్యలో, బిట్వీన్, రెండిటి మధ్యలో. ఓకే. నెక్స్ట్ చూడండి, బిట్టర్. బిట్టర్ అంటే చేదైన, కఠినమైన. హౌ ఈజ్ దిస్ వెజిటబుల్, ఇట్స్ క్వైట్ బిట్టర్. కొంచెం చేదుగా ఉంది. ఈ వెజిటబుల్ ఎలా ఉంది, ఈ కూరగాయ ఎలా ఉందంటే చేదుగా ఉంది. ఏంటి, వాట్ ఈస్ దట్ వెజిటబుల్, ఇట్స్ ఎ బిటర్ గార్డ్. ఏంటి ఆ వెజిటబుల్, ఇది కాకరకాయ. కాకరకాయ చేదుగానే ఉంటుంది కదా. అండ్ దిస్ కుకుంబర్ ఈజ్ ఆల్సో అ లిటిల్ బిట్ బిట్టర్ అంటే ఇది కుకుంబర్, కీరా అంటాం కదా, కుకుంబర్ కూడా కొంచెం చేదుగా ఉంది. ఇట్స్ లిటిల్ బిట్ బిట్టర్. బిట్టర్ అంటే చేదుగా ఉంది. అండ్ ఇట్స్ ఎ బిటర్ ట్రూత్ దట్ యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ మనము బిటర్ ట్రూత్, చేదైన నిజము. నిజం చెప్తున్నాను కానీ చేదుగా అనిపిస్తుంది కానీ ఇది నిజమే. బిటర్ ట్రూత్ చాలాసార్లు వాడుతుంటాం ఇది.
నేను ఇంగ్లీష్లో చాలాసార్లు మన డాక్టర్ దేవికా భట్నాగర్ ఛానల్లో మాట్లాడేటప్పుడు చాలాసార్లు వాడుతూ ఉంటాను ఇది. ఇట్స్ అ బిటర్ ట్రూత్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అన్నట్టుగా కొన్నిసార్లు వాడుతూ ఉంటాను. బిటర్ ట్రూత్ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, బిటర్ అంటే చేదైనా. నెక్స్ట్ బయాస్, పక్షపాతము. యు ఆర్ బయాస్డ్, నువ్వు పక్షపాతివి. యు ఆర్ బయాస్ టు దట్ గ్రూప్, మీరు ఆ గ్రూప్కి ఎక్కువ పక్షపాతం చూపిస్తూ ఉంటారు, అట్లా తీసుకోవచ్చు మనం. ఆమ్ ఐ బయాస్డ్, నేను పక్షపాతినా? నో, ఐఎమ్ నాట్ బయాస్డ్ టు ఎనీ గ్రూప్, నేను ఏ గ్రూప్కి పక్షపాతం వహించట్లేదు. ఐఎమ్ నాట్ బయాస్డ్, ఐఎమ్ నాట్. ఓకే, నెక్స్ట్ చూడండి బ్లాంక్. బ్లాంక్ అంటే ఉత్త వట్టి రాతలేని బ్లాంక్. డోంట్ షో మీ యువర్ బ్లాంక్ ఫేస్. ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ అలాంటి ఫేస్, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ బ్లాంక్ ఫేస్. సే సంథింగ్, మాట్లాడు ఏదన్నా. బ్లాంక్ ఫేస్ పెట్టకు, బ్లాంక్. ఇట్స్ ఆల్వేస్ షీ గివ్స్ ఆల్వేస్ బ్లాంక్ పేపర్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో ఎప్పుడైనా ఆమె ఖాళీ పేపర్ ఇచ్చేస్తుంది, ఏమి రాయదు. బ్లాంక్ పేపర్, బ్లాంక్, ఖాళీ. బ్లాంక్, గివ్ సమ్ బ్లాంక్, కొంచెం ఖాళీ వదులు. వైల్ టాకింగ్ గివ్ సమ్ గ్యాప్, గివ్ సమ్ బ్లాంక్, అట్లా కూడా అనొచ్చు. నెక్స్ట్ చూడండి బర్త్. బర్త్ స్పెల్లింగ్ చాలామంది BERTH అంటారు, అది బర్త్ అయిపోతుంది. అది మనం రైల్వేలో ఎక్కడైనా మనకి బెడ్ తీసుకుంటాం చూడు, రిజర్వేషన్, అప్పుడు అంటాం BERTH, బర్త్. బర్త్, బర్త్ అంటే జన్మ, పుట్టుక. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటాం కదా. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన తేదీ ఎప్పుడు. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్, నేను పుట్టిన తేదీ అని మొదలు పెడతాం. బర్త్. వాట్ ఈస్ యువర్ బర్త్ ప్లేస్, ఎక్కడ పుట్టారు. ఐ టుక్ మై బర్త్ ఇన్ హైదరాబాద్. ఐ టుక్ మై బర్త్, ఐ వాజ్ బోర్న్, ఇట్లా కూడా అనొచ్చు. ఐ టుక్ మై బర్త్ అనొచ్చు, ఐ వాజ్ బోర్న్. ఐ వాజ్ అంటే నేను ఎప్పుడో పుట్టాను కదా, అందుకని వాజ్ అని యూస్ చేసాం చూడండి అక్కడ. ఓకే, ఐ వాజ్ బోర్న్ ఇన్ ముంబై బట్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. నేను ముంబైలో పుట్టాను కానీ పెరిగింది మాత్రం హైదరాబాద్లో, ఇట్లా వాడచ్చు బర్త్. నెక్స్ట్ చూడండి బ్లెండ్, కలపడం బాగా. బ్లెండ్ ద మిక్స్చర్ అంటే ఈ మిక్స్చర్ అంతా బాగా కలుపు. బ్లెండ్ ద ఐటమ్స్, అన్ని ఐటమ్స్ అన్నీ బాగా కలుపు. జనరల్గా ఈ బ్లెండ్ అనేది మనము కుక్కరీలో వంటలకు సంబంధించి వాడుతూ ఉంటాము. పుట్ ఆటా, పుట్ దిస్ వన్, దట్ వన్, అండ్ ఆఫ్టర్ దాట్ బ్లెండ్ ద మిక్స్చర్. అన్నీ వేసాక మిక్స్చర్ని బాగా బ్లెండ్ చేయండి, కలపండి, తిప్పండి బాగా. బ్లెండ్. ఓకే, నెక్స్ట్ బ్లండర్, పొరపాటు, తప్పు. ఇట్స్ ఎ బ్లండర్ యూ హ్యావ్ డన్, చాలా తప్పు చేసావు నువ్వు, చాలా పొరపాటు చేసావు. ఇప్పుడు మనం బ్లండర్ అంటున్నాం కదా, బ్లండర్. బ్లండర్ని ఇప్పుడు మనం సపోజ్ ఇలా కూడా వాడచ్చు. మిస్టేక్స్ ఆర్ ఫర్ గివెన్ బట్ నాట్ బ్లండర్స్. తప్పు, చిన్న చిన్న తప్పులు చేసామనుకోండి, దాన్ని మిస్టేక్స్ అంటాము. మిస్టేక్స్ ఆర్ ఫర్ గివెన్ అంటే తప్పుల్ని మనము ఒప్పేసుకోవచ్చు, లేదా తప్పుల్ని మనము క్షమించేయవచ్చు, బట్ నాట్ బ్లండర్స్. పెద్ద పెద్ద తప్పులుగా మాత్రం మనము ఒప్పుకోలేము, పెద్ద పెద్ద తప్పులు మనం క్షమించలేము, బట్ నాట్ బ్లండర్స్ అంటున్నాం. మిస్టేక్స్ ఆర్ ఫర్ గివెన్ బట్ నాట్ బ్లండర్స్. బ్లండర్స్ అంటే చాలా పెద్ద, సో మర్డర్ చేశాడు, చంపేశాడు, ఇంకేదో చేసేసాడు, తర్వాత ఐ మేడ్ ఎ మిస్టేక్, ప్లీజ్ ఫర్ గివ్ మీ అంటే ఎవడిస్తాడు కదా, అట్లాగే ఇది బ్లండర్. ఇట్స్ ఎ బ్లండర్. నెక్స్ట్ చూడండి బ్లెస్ అంటే దీవించడము. క్యాన్ యూ బ్లెస్ మీ ప్లీజ్, నన్ను దీవించగలరా. మై బ్లెస్సింగ్స్ విల్ బి ఆల్వేస్ విత్ యూ, నా దీవెనలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. సో బ్లెస్సింగ్స్, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్, మీ దీవెనలు కావాలి. మై బ్లెస్సింగ్స్, క్యాన్ యూ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. ఇట్లా బ్లెస్సింగ్స్ అనే వర్డ్ని కూడా మనం ఎక్కువ వాడుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనము 10 పదాలు నేర్చుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో చాలా నేర్చుకుంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వీడియోస్ మీరు పాతవి బాగా చూడండి. కొత్త పాత అంటూ ఏముండదు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. ఏదన్నా మనకి అవసరమైంది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ బీ ఫార్మ్స్ ఉన్నాయి, ఈజ్, యామ్, ఆర్, ఇంకా వాజ్, వర్, ఇవన్నీ బీ ఫార్మ్స్లోకి వస్తాయి. ఇవి బాగా పర్ఫెక్ట్గా ఉండడం, ఇంగ్లీష్ గ్రామర్లో దొరుకుతాయి అవి మీకు. అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని మెల్లగా నేర్చుకుంటూ ఉంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇవన్నీ ఆల్రెడీ నేర్పించాను.
ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రామర్ లింక్లో ఉంటుంది. అదేవిధంగా మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ గ్రామర్తో సంబంధం లేకుండా కన్వర్జేషన్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, కన్వర్జేషన్ లింక్ అని ఒకటి ఉంది, అది ఫాలో అవ్వండి. అట్లా కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అన్నీ ఫాలో అయ్యి అన్ని వీడియోస్ చూడండి. మీకు అవసరమైన చక్కగా రాసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఇంతే అండి. సో ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.